హలో పీపుల్, వెల్కమ్ టు అవర్ చిట్టి కుట్టి వీడియో అనమాట. అండ్ ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఇది జస్ట్ న్యూ మామ్స్ కోసమే. ఎందుకంటే వాళ్ళకి ఈ విషయం తెలియాలి. చాలామంది ఇది చాలా ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. అండ్ ఇక్కడ ఎట్లా అంటే న్యూ మామ్స్కి చాలా స్ట్రెస్ ఉంటుంది అనమాట. చిన్నపిల్లల్ని హ్యాండిల్ చేయడం ఫస్ట్ టైం కదా, సో ఆ పిల్లలు సతాయిస్తుంటారు. ఇంకొకటి ఏంటంటే అవతల వాళ్ళు తనని మెంటల్గా అంటే మాటలు అనడం ఇట్లా చేయడం వల్ల తన ఫ్రస్ట్రేషన్ అక్కడ చూపించలేక పాప మీదనో బాబు మీదనో చూపిస్తుంది అనమాట. అట్లా చూపించడం వల్ల ఏమవుతుందంటే పాపను తిట్టడం కొట్టడం లాంటివి చేస్తారు. అది చిన్న పాప అయినా సరే అప్పుడు మదర్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి పాపను కొట్టడం తిట్టడం లాంటివి చేస్తారు. సో ఇది మదర్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను అంత పెద్ద సజెషన్ ఏమి ఇవ్వట్లేదు. కాకపోతే మీరు మీ పిల్లల్ని కొట్టడం తిట్టడం లాంటివి చేయడం వల్ల దానివల్ల లాస్ అయ్యేది మీరు మాత్రమే, పిల్లలు మీరు, అవతల వాళ్ళు కాదు. ఎందుకంటే మీరు ఆ వాళ్ళని అంటుర్రు అన్న విషయం కూడా వాళ్ళకంత ఏమంటారు అర్థం కాదనమాట. అందుకే మీరు మీ పిల్లల్ని తిట్టడం బంద్ చేయండి. ఎందుకంటే మీరు తిట్టిరనుకో ఆటోమేటిక్గా మీరు మీ పిల్లల్ని ఎంత చీప్గా ఎంత కొట్టడం తిట్టడం లాంటివి చేస్తున్నారో అవతల వాళ్ళు కూడా మీ పిల్లల్ని మీరున్నా మీరు లేనప్పుడు ఇంకెక్కువ మీరు లేనప్పుడు వాళ్ళ రియల్ ఫేస్ చూపిస్తారనమాట. సో మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మీ పిల్లలతో ఎంత ప్రేమగా ఉంటే అవతల వాళ్ళు మీ పిల్లలతో అంతే ప్రేమగా ఉంటారు. అట్లీస్ట్ వాళ్ళ తిట్టాలన్నా కూడా భయం వేస్తుంది. బికాజ్ అరే వాళ్ళ మమ్మీ తిడతలేదు అన్న ఆ థాట్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మీరు చిన్నపిల్లల్ని బెదిరియడం కొట్టడం తిట్టడం లాంటివి అస్సలు చేయకండి. మీరు ఎంత ప్రేమగా ఉంటే వాళ్ళు అంత హ్యాపీగా ఉంటారు. అవతల వాళ్ళు మిమ్మల్ని అంత ఏమంటారు వాళ్ళకి కోపం వస్తుంటుంది అనమాట. ఎందుకు తెలుసా, నేను ఎంత తిడుతున్నా పాప మీద చూపిస్తలేదా ఫ్రస్ట్రేషన్ అన్నప్పుడు అవతల వాళ్ళకి కోపం వస్తుంది కదా.